సండే ఎప్పుడు వస్తదా? చికెన్ తిందాం లేదా చికెన్ బిర్యానీ తిందాం అని వెయిట్ చేసే స్టేజ్ నుంచి ఈరోజు మీ ముందల కూర్చొని మాట్లాడుతున్నా అంటే, ఈ జర్నీ మొత్తంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక బిగ్ థాంక్ యూ. నా డ్రెస్సింగ్ సెన్స్ గాని, అది గాని, ఇది గాని అన్నీ చూసి ఎక్కిరిస్తా ఉండేవాళ్ళు. నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు నా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశా. తిడతా ఉండేవాళ్ళు. మా చుట్టాలు గూడా అంటే రిలేటివ్స్ ఉంటారు గదా! సొసైటీ మొత్తం ఏం చేస్తూ ఉండేవంటే బీటెక్ చదివాడు. ఒక 3, 4 జాబ్‌లొచ్చినియి బీటెక్‌లోనే నాకు 10,00,000 ప్యాకేజ్‌దొకటి డిఫరెంట్ ప్యాకేజెస్ వచ్చినియనుకోండి. ఇంకా ఆలుగడ్డల మూటలు, ఉల్లిపాయల మూటలు మోసుకుంటూనే ఉంటావా నువ్వు? ఈ బీటెక్ చదివావు. కొంచెమైనా గానీ సెన్స్ పెట్టి ఆలోచించు. ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పి తిడతా ఉండేవాళ్ళందరూ. నేను నా ఫ్రెండ్ ముసఫర్ అని ఉండేవాడు నా రూమ్‌మేట్. ఆయనతో ఎళ్లి ముందల రోజే 1 ½ అవర్ జర్నీ అనమాట. పొద్దున్నే 9:00 ఇంటర్వ్యూ ఈడు ఫిక్స్ అయిపోయాడు. 100% ఎళ్ళాలనుకుంటున్నాడు. ఇంక ఆప్షన్ లేదు పంపియాలని చెప్పి. మాకా ఇల్లు లేదు హైదరాబాద్‌లో. ఊర్లో ఏమో ల్యాండ్స్ ఉన్నాయి, పొలాలున్నాయి. కానీ అక్కడ గూడా ఇల్లు లేదనమాట. ఇప్పుడు ఏం జేయాలో తెలీదు. ఎట్ లాస్ట్ నాకు ఓన్లీ ఒకటే థింగ్ గావాలి. మా అమ్మ, నాన్న ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలుసు చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో రావడానికి మోర్ దెన్ 1 మంత్ అని. కానీ చాలా బిజీగున్నాను. డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ చేశాను. అన్నీ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, నా 2 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఆస్ట్రేలియాలో ఎలా సాగిందని జెప్పేసి మాట్లాడుకుందాం. అదే గాకుండా అసలు నేను ఆస్ట్రేలియా ఎందుకొచ్చాను? అసలు అబ్రాడ్ కంట్రీ ఎందుకు రావాలనుకున్నాను అని జెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ నా జర్నీ నుంచి ఇప్పటి వరకు ప్రెజెంట్ వరకు నేను ఏం చేస్తున్నానో ప్రతిదీ మాట్లాడుకుందాం. అండ్ ఏం చేశానో కూడా మాట్లాడుకుందాం. నేను మాట్లాడే ప్రతి పాయింట్ అందరికీ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతానే ఉంటది. కనెక్ట్ అయినప్పుడు మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి 20 ఇయర్స్ బ్యాక్ మా నాన్న, అమ్మగారు ఇద్దరు ఫార్మర్స్. దాని తర్వాత హైదరాబాద్ వచ్చారు మా నాన్నగారు. వచ్చి చిన్నగా బ్రోకర్‌గా స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా అలా గ్రో అవుతా ఒక బిల్డర్ అయ్యారనమాట. ఇప్పుడు వెల్ అండ్ గుడ్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా అమ్మ, నాన్నగారు ఇద్దరు. సండే ఎప్పుడు వస్తదా? చికెన్ తిందాం లేదా చికెన్ బిర్యానీ తిందాం అని వెయిట్ చేసే స్టేజ్ నుంచి ఈరోజు మీ ముందల కూర్చొని మాట్లాడుతున్నా అంటే, ఈ జర్నీ మొత్తంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక బిగ్ థాంక్ యూ. నాకు ఇప్పటికీ గుర్తుంది ₹90 ఉండేది బిర్యానీ ప్యాకెట్. ఆ బిర్యానీ కోసం మేము వీక్ మొత్తం వెయిట్ చేసేవాళ్ళం. మా నాన్నగారు తెస్తారని చెప్పేసి. చిన్నప్పుడు చాలామంది టీజ్ చేస్తా ఉండేవాళ్ళు. నువ్వు ఊరు నుంచి వచ్చావు. గుంటూరు నుంచి అప్పుడే వచ్చా అనమాట హైదరాబాద్ 18 ఇయర్స్ బ్యాక్. రాంగాల్నే నా డ్రెస్సింగ్ సెన్స్ గాని, అది గాని, ఇది గాని అన్నీ చూసి ఎక్కిరిస్తా ఉండేవాళ్ళు. నాకు ఇప్పటికీ ప్రతి ఒక్క మాట గుర్తుంది. వాళ్ళు ఏమేమి మాట్లాడారు నా గురించి, ఏంటి, ఎంత టీజ్ చేసేవాళ్ళు. ఆ మెమరీస్ మీరు నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పటికి నేను చాలా సార్లు గుర్తు చేసుకొని నవ్వుకుంటా ఉంటా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామని చెప్పేసి. నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు నా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశా. ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశామనమాట. షవర్మా పాయింట్స్. దాని తర్వాత సెకండ్ షవర్మా పాయింట్ కూడా స్టార్ట్ చేశాము. బట్ అక్కడ తెలిసింది ఏందంటే నా ఫస్ట్ స్టెప్స్ టు బిజినెస్ అనమాట. అక్కడ తెలిసిందేంటంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. మ్యాన్ పవర్‌ని ఎలా తీసుకురావాలి ఇదంతా ఏం తెలీదు. అది కూడా బీహార్ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళకి ఒక ఐడెంటిటీ గాని ఏముండదు. ఈరోజు నువ్వు 600 ఇస్తే నీ దగ్గర ఉంటారు. 650 ఇస్తే వేరే వాళ్ళ దగ్గరికెళ్తారు. ఇట్లుండేదనమాట సిట్యుయేషను. ఆ మూమెంట్‌లో అక్కడ సస్టైన్ అవ్వలేక ఒక 3-6 మంత్స్ నేను అది రన్ చేసి బికాస్ ఆఫ్ మ్యాన్ పవర్ నేను వదిలేసా అనమాట. వదిలేసి దాని తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అని ఆలోచించే టైంలో మాకు ఫార్మర్స్ దగ్గర నుంచి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చేసి డైరెక్ట్‌గా అమ్ముదామని చెప్పి అనుకున్నాము. అలా అనుకోని ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను, నా ఫ్రెండ్ ఇంకో ఆయన ఉండేవాళ్ళు. ఇద్దరు పార్ట్నర్‌షిప్ మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. పార్ట్నర్‌షిప్ మీద స్టార్ట్ చేద్దాం అనుకోని సూపర్ మార్కెట్ అంతా రెడీ చేపిచ్చాం. కరెక్ట్‌గా ఓపెనింగ్‌కి 3-4 డేస్ ముందు లాక్‌డౌన్ స్టార్ట్ అయిందనమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం సజెస్ట్ చేశారంటే దట్ ఒక ట్రక్ తీసుకొని ఆటోలాగా దాంట్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టి అమ్మండి. ఇది ఒక పైలట్ టెస్టింగ్ లాగా ఉండిద్దని చెప్పి చెప్పారనమాట. అప్పటికి ఇంకా బిజినెస్ మీద బాగా పూర్తి అవగాహన లేదు. మనం చదివిందేమో బీటెక్ అనమాట. బీటెక్‌కి, బిజినెస్‌కి సంబంధం లేదు. కానీ ఆ ప్యాషన్ మాత్రం ఉంది. మేమేం చేసాము ఒక ట్రక్ మాట్లాడుకొని నేను నా ఫ్రెండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఆయనతోనే కలిసి ఒక ట్రక్ లాగా పెట్టుకొని దాంట్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్స్‌కెళ్ళి తీసుకొని వచ్చి ఒక సీఐ దగ్గరికెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అనమాట. మేము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అమ్ముతున్నాం అని చెప్పేసి. అలా స్టార్ట్ చేసాము. మేము చూసిన మనీ ఆ రోజు 40,000, 50,000 ఏ డే చూసామనమాట. జనాలు కూడా చాలా హెల్త్ కాన్షియస్ ఉన్నారనమాట. క్వాలిటీ ఉంటే మాత్రమే ప్రైస్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎంత ప్రైస్ అయినా గానీ క్వాలిటీ ఉంటే పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఇలా ట్రక్ మీద అమ్ముతా ఉన్నాము. అలానే ఒక 2 మంత్స్, 3 మంత్స్ గడిచిపోయింది. లాక్‌డౌన్ కూడా అయిపోవచ్చింది. బట్ దాని తర్వాత నాకు నా పార్ట్నర్స్‌కి కొన్ని క్లాషెస్ వచ్చి ఆయన తీసేసుకున్నాడు సూపర్ మార్కెట్ నాకు మనీ ఇచ్చేసి. సో, నేనేం చేశానంటే, నా మనీతో నేను ఇక్కడ ఒక కాలనీలో సూపర్ మార్కెట్ ఓపెన్ చేసుకున్నాను మా నాన్నగారి సపోర్ట్‌తో. ఐ స్టిల్ రిమెంబర్ నేను 5,00,000తో ఆ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాను. దీంట్లో నాకు మెజారిటీ హెల్ప్ చేసింది ఎవరంటే మా నాన్నగారనమాట. సప్లయర్స్ అందరితో మాట్లాడి క్రెడిట్ పీరియడ్ ఇప్పించారు. మా బాబు ఇన్ని రోజుల తర్వాత ఇస్తాడు, ఇన్ని రోజుల తర్వాత ఇస్తాడు షెడ్‌కి గానీ, ఎయిర్ కాన్‌కి గానీ, లేదా ఫాల్ సీలింగ్ కానీ డిఫరెంట్ థింగ్స్. ఓపెనింగ్ డే నుంచి చాలా బాగా సాగింది ఈ సూపర్ మార్కెట్. ఎందుకంటే మేము క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళము. గ్రేడింగ్ అంతా అయిపోయిన తర్వాత డ్యామేజెస్ అన్నీ తీసి ఓన్లీ గుడ్ ప్రొడక్ట్స్ షెల్ఫ్‌లో పెట్టేవాళ్ళం అనమాట. అది కస్టమర్స్‌కి కూడా నచ్చేది. 1-2 రూపీస్ ఎక్స్‌ట్రానే ఉండేది కేజీ మీద బయటతో కంపేర్ చేసుకుంటే. కానీ కస్టమర్స్‌కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో కోవిడ్ టైంలో చాలా నచ్చిందనమాట ఆ క్వాలిటీ. సో, చాలామంది వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు. ఇదంతా ఓకే రన్ అవుతుంది.
దాని తర్వాత బయట ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేసాం. ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేసి దాంతో కూడా ప్రమోట్ చేసాము. మంచి చెఫ్స్‌ని తీసుకొచ్చాము. ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు పడిన దెబ్బ నాకు గుర్తుంది. మ్యాన్ పవర్ లేనివందువలన నేను ఫుడ్ స్టాల్స్ బంద్ చేసుకున్నాను అనమాట. అది మళ్ళీ పడకూడదని చెప్పేసి మంచిగా వెతికి అండ్ ఒక స్ట్రాటజీ ప్లే చేసి, సాలరీస్‌లో స్ట్రాటజీ ప్లే చేసి, ఇదంతా చేసి వాళ్ళని అలా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. సో, అది కూడా నాకు బిజినెస్‌కి పుష్ అయింది. ఆ ఫుడ్ స్టాల్స్ కూడా నా సూపర్ మార్కెట్ బిజినెస్‌కి పుష్ అయిందనమాట. దీనికోసం వచ్చేవాళ్ళు ఇది కొనేవాళ్ళు, దీనికోసం వచ్చేవాళ్ళు ఇది తినేవాళ్ళు. సో, ఏదైనా గానీ ఒక బిజినెస్‌లో ఒక స్ట్రాటజీ ఆలోచించండి. మీరు ఏ బిజినెస్ ఓపెన్ చేసినా గానీ, దానికి ఆప్షన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ఆప్షన్ బి ఏంటి అని చెప్పేసి నేను అదే చేసేవాడిని. ఈ మీన్ టైమ్‌లో నా ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది. బీటెక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఏం చేయాలో తెలీదు. మా నాన్నగారు, అమ్మగారు తిడతా ఉండేవాళ్ళు. మా చుట్టాలు కూడా అంటే రిలేటివ్స్ ఉంటారు కదా! సొసైటీ మొత్తం ఏం చేస్తూ ఉండేవంటే బీటెక్ చదివాడు. ఏందిరా ఇంకా ఆలుగడ్డల మూటలు, ఉల్లిపాయల మూటలు మోసుకుంటూనే ఉంటావా నువ్వు? ఈ బీటెక్ చదివావు. కొంచెమైనా గానీ సెన్స్ పెట్టి ఆలోచించు. ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పి తిడతా ఉండేవాళ్ళు అందరూ. కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. అలా అలా కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్‌లో సూపర్ మార్కెట్ సాచురేట్ అయిపోయిందనమాట. సాచురేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. 12,00,000 దగ్గరకొచ్చేసి సాచురేట్ అయిపోయింది సూపర్ మార్కెట్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్టేజ్. నాకప్పుడు బిజినెస్ మీద నాలెడ్జ్ లేదు. నేను చదివింది బీటెక్. నా ఫ్రెండ్ సౌందర్య నాకు కాల్ చేసి నేను ఎంబీఏకెళ్తున్నాను. ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. నాది బీబీఏ అయిపోయింది. ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. సో, నేను నా బిజినెస్‌కి ఎంబీఏ హెల్ప్ అవుతది కదా! నేను ఫ్యూచర్‌లో కూడా బిజినెస్‌లోనే ఉందాం అనుకుంటున్నా కదా! అని చెప్పేసి ఎళ్లి ఎంబీఏ చేయడానికి స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు మా నాన్నతో మాట ఏం తీసుకున్నానంటే, డ్యాడీ నేను గనుక ఎళ్తే మీరు సూపర్ మార్కెట్‌ని చూసుకోగలుగుతారా అని ఒక మాట తీసుకున్న తర్వాత నేను అక్కడికెళ్ళా అనమాట. అయినా నువ్వేమి దిగులు పడకు నేను తీసుకుంటాను. నేను సూపర్ మార్కెట్ చూసుకుంటానని చెప్పారు నాకు. చెప్పినప్పుడు ఆ ధైర్యంతో నేను అక్కడికెళ్ళాను. ఫస్ట్ తర్వాత నాకేమనిపించిందంటే ఫైనాన్స్ అనేది నా ప్యాషన్ అని తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత ఫైనాన్స్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తీసుకొని ఫైనాన్స్ పిచ్చిగా చదివేవాడిననమాట ఆ ప్యాషన్‌తో. ఎంత పిచ్చొచ్చేసిందంటే ఫైనాన్స్ మీద నేను అక్కడ ఆల్రెడీ ఎంబీఏ ఈక్వివలెంట్ కోర్స్ చేస్తుంటే అది కాకుండా మళ్ళీ సెపరేట్‌గా ఇంకో 6 మంత్స్ కోర్స్ ఎన్రోల్ అయ్యాననమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్. ఆ 2 కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆ 2 కంప్లీట్ చేసుకుంటున్న మీన్ టైమ్‌లో నేను బిజినెస్ హబ్‌కి ప్రెసిడెంట్ అయ్యాననమాట. సెకండ్ ఇయర్‌కొచ్చేసాం. సెకండ్ ఇయర్‌కొచ్చేసిన తర్వాత బిగ్ 4 కన్సల్టింగ్ ఫర్మ్స్‌లో నాకు వన్ ఆఫ్ ద ఫర్మ్‌లో నాకు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇంటర్న్‌షిప్ చేయడానికి ఎళ్ళా. 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ అయితే నేను ఫస్ట్ మంత్‌లోనే డిసైడ్ అయిపోయా అనమాట. నాకు ఈ జాబ్ సెట్ అవ్వదని చెప్పి. సరే ఫ్యూచర్‌లో ఏమన్నా మంచి రోల్స్ వస్తే నాకు కస్టమర్ ఇంటరాక్టివ్ రోల్స్ వస్తే గనుక చూద్దాం అని చెప్పి అనుకున్నా అనమాట. 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత ప్లేస్‌మెంట్‌కి సెలెక్ట్ చేశారనమాట. నేను కానీ ఎళ్ళలేదు. తీసుకోలేదు. ఎందుకంటే ఈ మీన్ టైమ్‌లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక స్టార్టప్‌కి సీఈఓ ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో, అక్కడికెళ్ళి దాని మీద రీసెర్చ్ చేసి అది ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి ఉంది. కానీ ఏంటంటే షట్ డౌన్ అయింది కోవిడ్‌లో. నేనెళ్ళి రీఓపెన్ చేయాలి. కాకపోతే దీని ముందల నేను మార్కెట్ రీసెర్చ్ చేయాలి. సో, వాళ్ళిచ్చిన ప్రాజెక్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయమని ప్రాజెక్ట్ ఇచ్చారు గదా! మార్కెట్ రీసెర్చ్ మొత్తం చేసిన తర్వాత నేను సబ్మిట్ చేశా రిపోర్ట్ వాళ్ళకి. ఏంటంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. ఇప్పుడు మీరు అనుకున్నలాగా లేవు టర్మ్స్. చాలామందికి తెలుసు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఫేసెస్. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఎలా అయితే ఉన్నాయో సిట్యుయేషన్స్ అయ్యే సేమ్ సిట్యుయేషన్స్ ఆఫ్టర్ కోవిడ్ లేవు. మార్కెట్‌లో మనం పనికిరామని చెప్పారనమాట. అక్కడ జాబ్ ఆపర్చునిటీ పోయింది బిగ్ 4లో. ఇక్కడ వచ్చేసేమో స్టార్టప్ ఆపర్చునిటీ పోయింది. ఇప్పుడు నా దగ్గర ఏ ఆప్షన్ లేదు. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు ప్లేస్‌మెంట్‌కి కూర్చొనివ్వట్లేదనమాట. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకొక నచ్చిన రోల్ వచ్చింది. వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్ ఇన్ ఆస్ట్రేలియా. అది బెంగుళూరులో ఒక ఆపరేషనల్ డిపార్ట్మెంట్ ఉందనమాట. ఆపరేషనల్ ఆఫీస్ ఉందక్కడ. నేనెళ్ళి నా క్యాంపస్ రిక్రూట్మెంట్ టీమ్‌ని రిక్వెస్ట్ చేసుకొని, ప్లీజ్ నన్ను కూర్చొనివ్వండి. నాకు ఈ రోల్ చాలా ఇష్టము. నేను 100% క్రాక్ చేయగలుగుతాను అని చెప్పాననమాట. అప్పుడు స్పెషల్ పర్మిషన్ మీద మా డీన్ గాని, ఎవరైతే ఉంటారో అందరూ ఆ రిక్రూట్మెంట్ టీమ్ అందరూ కలిసి స్పెషల్ పర్మిషన్ ఇప్పించి, ఎళ్లి జాబ్‌కి అటెండ్ అవ్వు ఇంటర్వ్యూ అని చెప్పారనమాట. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను నా ఫ్రెండ్ ముసఫర్ అని ఉండేవాడు నా రూమ్‌మేట్. ఆయనతో ఎళ్లి ముందల రోజే 1 ½ అవర్ జర్నీ అనమాట. పొద్దున్నే 9:00 ఇంటర్వ్యూ అయితే ముందల రోజే ఒక ఓయో రూమ్ తీసుకొని అక్కడే స్పెండ్ చేసాం టైమ్. అక్కడ స్పెండ్ చేసి నేను పొద్దున్నే లేచి ఇంటర్వ్యూ ఎళ్ళాననమాట. అంత డెడికేషన్ చూపిచ్చా ఆ రోజు ఆ ఇంటర్వ్యూ మీద. ఎందుకంటే నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. నేను 100% క్రాక్ చేయాలనిపించింది. కంపెనీ లోపలికి ఎంటర్ అవ్వంగాల్నే ఆ కల్చర్ గాని, ఆ ట్రీట్మెంట్ గాని చాలా బాగా నచ్చింది. 100% జాయిన్ అవ్వాలి ఈ కంపెనీలో అని అనుకున్నా. కరెక్ట్‌గా 84 మెంబర్స్ వచ్చారు. నాకు ఇప్పటికి కూడా కౌంట్ గుర్తుంది. 84 మెంబర్స్ వచ్చారు ఇంటర్వ్యూకి 3 డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి. అండ్ మా దగ్గర నుంచి ఒక 30+ పీపుల్ ఎళ్ళామనమాట. మా యూనివర్సిటీ ఐ మీన్ టు సే దట్ మా కాలేజ్ నుంచి. దాంట్లో ఫైనల్‌గా సెలెక్ట్ అయింది 2 పీపుల్. ఒకడిని నేను అండ్ ఇంకొకళ్ళు ఇంకో కాలేజ్ నుంచి అనమాట. రిక్రూట్మెంట్ టీమ్ గాని, మా డీన్ గాని అందరూ చాలా హ్యాపీ. కాల్స్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. నాకు ఇంటికెళ్ళిన తర్వాత కేక్స్ కట్ చేపిచ్చారు. చాలా థింగ్స్ చేశారు. ఇక్కడ ఏంటంటే పాయింట్ అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటి? ఈ పాయింటే నన్ను బాగా స్ట్రైక్ చేసింది అబ్రాడ్ రావడానికి. కేర్‌ఫుల్‌గా ఇనండి. ఎందుకొచ్చాను అబ్రాడ్ అని చెప్పి. ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ 9,00,000. నేను అక్కడికెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయి క్రాక్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ 3 మంత్స్ నీకు 6,00,000 ప్యాకేజ్ ఇస్తాము. దాని తర్వాత పెంచుతాము.
ఎందుకంటే ఆ రోల్ అయిపోయింది అని చెప్పారు. ఇది ఇంటర్వ్యూ ముందలకి చెప్పాలి. ఇంటర్వ్యూ తర్వాత కాదు. చేసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత 84 పీపుల్ నుంచి ఒక 2 పీపుల్‌ని షార్ట్ లిస్ట్ చేసి 4 రౌండ్స్ కండక్ట్ చేసిన తర్వాత కాదు కదా చెప్పాల్సింది. ఆ రోజు ఆ కోపంతో నేనేం చేశానంటే, నాకు ఇండియా సూట్ అవ్వదేమో, నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కావాలి. అండ్ ఒకవేళ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నా గానీ ఇక్కడ బాగా కాంపిటీషన్ ఉంది. సో, ఐ నీడ్ టు లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని అనిపించింది. ఆ పాయింట్, ఆ స్టేజ్‌లో నేను మా నాన్నకి ఎలా కన్విన్స్ చేయాలో తెలీదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ 15 లాక్స్ ఖర్చు పెట్టి ఎంబీఏ చేశాను. అండ్ దాని ముందు బీటెక్ ఒక 12-14 లాక్స్ ఖర్చు పెట్టి చేశాను. గీతం యూనివర్సిటీలో చదివాననమాట. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని నేనెళ్ళి మళ్ళీ అబ్రాడ్ ఎళ్ళాలి. నాకొక 40 లాక్స్ అవుతది ఖర్చు. ఆ మూమెంట్‌లో ఏం చేయాలో తెలీదు. నాన్న అబ్రాడ్ ఎళ్ళాలా అని నేను అడిగినప్పుడు, ఎందుకు ఆల్రెడీ ఇక్కడ ఎంబీఏ చేసావు కదా! అప్పుడు ఎళ్ళమంటే ఎళ్ళలేదు కదా! అని చెప్పేసి ఎవరికైనా కోపం ఉంటది కదా! అదే ఆయన కూడా ఎక్స్‌ప్రెస్ చేశారు. కానీ ఆయన మనసులో అయితే ఏం లేదు. అది నాకు తెలుసు. ఆ రోజు నైట్ అది చెప్పిన తర్వాత కూడా నేను 1:00 దాకా కూర్చొని నేను కాలిక్యులేషన్స్ ఏసి పంపించా. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడి నేను పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటే ఇంత వస్తదా, అంత వస్తదా అని చెప్పేసి కాలిక్యులేషన్ ఏసి పంపించా. అప్పుడు మా నాన్నగారికి అర్థమైందనమాట. ఈడు ఫిక్స్ అయిపోయాడు. 100% ఎళ్ళాలనుకుంటున్నాడు. ఇంకా ఆప్షన్ లేదు పంపియాలని చెప్పి. ఇప్పుడు నుంచి మొదలవుతది చూడు నాకు హెడ్‌ఏక్. ఎట్లుండిద్దంటే ఆస్ట్రేలియా ప్రాసెస్ నాకైతే చుక్కలు కనిపించినియి. చాప్టర్ 1 లోన్‌కి ఎప్పుడైతే ఎళ్దామని డిసైడ్ అయ్యామో మన దగ్గర ఫండ్స్ కావాలి కదా! లోను. మాకా ఇల్లు లేదు హైదరాబాద్‌లో. ఊర్లో ఏమో ల్యాండ్స్ ఉన్నాయి, పొలాలున్నాయి. కానీ అక్కడ కూడా ఇల్లు లేదనమాట. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. ఎలా ఎళ్ళాలో తెలీదు. ఏం పెడితే లోన్ ఇస్తారో తెలీదు. ఊరికెళ్ళాం. ఊరికెళ్ళేసి అక్కడే కూర్చొని ఒక 30 డేస్ మొత్తం ఫ్యామిలీ ఊరెళ్ళాం. చూడండి ఎంత కష్టపడ్డానో. 30 డేస్ మొత్తం ఫ్యామిలీ ఊరెళ్ళి ఆ సైన్స్ అని, ఈ సైన్స్ అని ఏదో కోఆపరేటివ్ బ్యాంక్‌లో లోన్ ట్రై చేశామనమాట. ఆ ఫార్మ్ ల్యాండ్స్ పెట్టి. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా! మొత్తం పేపర్ వర్క్. ఏది డిజిటల్ కాదు. అది ఎవ్రీ డే తిప్పుతా ఉండేవాళ్ళు. ఇటని, అటని, ఇటని, అటని. సమ్మర్ కరెక్ట్‌గా నేను ఎళ్ళింది ఏప్రిల్ ఆ టైంలో అనమాట. ఏప్రిల్ టు మే ఆ మధ్యలో ఫుల్ సమ్మర్, ఎండలు అంతే తిరుగుతా ఉన్నాం మొత్తం ఫ్యామిలీ. ఇంక్లూడింగ్ మా గ్రాండ్ మదర్ కూడా తిరుగుతూనే ఉన్నారనమాట. ఎందుకంటే అందరు ష్యూరిటీస్ కావాలని చెప్పేసి అది ఇది చాలా ఇబ్బంది పెట్టారు. ఎట్ లాస్ట్ అంత ఇబ్బంది పెట్టిన తర్వాత 1 ½ మంత్ తర్వాత నాకు లోన్ శాంక్షన్ అయింది. లోన్ శాంక్షన్ అయింది 20 లాక్స్ అనమాట. 20 లాక్స్ లోన్ శాంక్షన్ చేస్తే మిగతాయి అంతా పర్సనల్ ఫండ్స్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత నాకు లోన్ శాంక్షన్ లెటర్ వచ్చినాక మా కన్సల్టెంట్ ఏమన్నాడంటే, "నువ్వెందుకు ఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నావు? ఈ బ్యాంక్ అయితే గనుక కొన్నిసార్లు రిజెక్ట్ అవుతది వీసా" అని అన్నారనమాట. అప్పుడు ఏం చేయాలో తెలియని స్టేజ్. అరే! 1 ½ మంత్ కష్టపడ్డాం. 1 ½ మంత్ కష్టపడి లోన్ తెచ్చుకుంటే, ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ చెప్తున్నావు. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అని చెప్పి కన్సల్టెంట్ వాళ్ళతో కనుక్కుంటా ఉంటుంటే, పర్సనల్ ఫండ్స్ చూపియొచ్చు. సేల్ ఆఫ్ ప్రాపర్టీ గానీ, అది గానీ, ఇది గానీ ఏదో ఒకటి చూపియొచ్చు అంటే, అప్పుడేం చేసాము, ఆ ప్రాపర్టీ ఏయైతే ఉన్నాయో మాకు దాంట్లో ఒక 1 ఎకర్ తీసి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిచ్చి, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకొని, ఆ ఫండ్స్ కూడా మాయే వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గర నుంచి మా దాంట్లో ఏపిచ్చి, మళ్ళీ ఇయన్నీ చాలా ప్రాసెస్ చేసామనమాట. ఒక్క లోన్ కోసం ఒక 20 లాక్స్, 30 లాక్స్ లోన్ కోసం ఇంత కష్టపడ్డామనమాట. ఆ మూమెంట్‌లో రియలైజ్ అయ్యాము. మేము ఏ పొజిషన్‌లో ఉన్నామని చెప్పేసి. నేనప్పుడు డిసైడ్ అయ్యాననమాట. సంపాదిస్తే గట్టిగా సంపాదియాలి అని జెప్పి. మా నాన్నగారు ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఈ స్టేజ్ దాకా తీసుకొనొచ్చారు. నన్ను ఆస్ట్రేలియా పంపించారు. ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే, నా నెక్స్ట్ జనరేషన్‌ని ఒక స్టేజ్‌కి తీసుకెళ్ళాలి. దీన్ని నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్ళాలి అని జెప్పేసి నా డ్రీమ్ అనమాట. ఇప్పుడు పార్ట్ 2 ఫ్లై టు ఆస్ట్రేలియా. ఈ మూమెంట్ చాలా బెస్ట్ మూమెంట్ లైఫ్‌లో. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అంత స్ట్రగుల్ పడ్డాను నేను ఆస్ట్రేలియా రావడానికి. అండ్ నేను ఓన్లీ ఒక్క పర్సన్ తెలుసుకొని నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా. రంజిత్ అన్న అని చెప్పేసి నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో. ఆయన ఒక్కడే నాకు లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అయ్యాడు. అయ్యి అకామిడేషన్ గాని అదన్నిటికి హెల్ప్ చేశాడు అంతే. దాని తర్వాత నేను అనుకున్న పాయింట్ ఏంటంటే, సరే ఒక్కడిని వెళ్తే వెళ్ళాము, చూసేసుకుందాము. ఆ కాన్ఫిడెన్స్ ఉండేదనమాట. మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని రావాలి. నాకు సింగపూర్ లేఓవర్ టైంలో ఒక అన్న కలిసారు. మీ అందరికీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతది. ఆ అన్న పేరు సుమంత్ అన్న. ఆయన్ని కూడా నేను లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చేసిన హెల్ప్ గాని ఇవన్నీ ఏది మర్చిపోను నేను. ఎప్పటికీ రుణపడి ఉంటా ఆ అన్నకు గూడా. ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల నాకు ఇక్కడికొచ్చిన తర్వాత ఏ దిగులు లేకుండా నాకు పార్ట్ టైమ్ జాబ్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి పిక్ చేసుకోవడానికి వచ్చిన రఘు అన్నని కూడా నేను మర్చిపోలేను. ఇవన్నీ అయిపోయింది. పార్ట్ టైమ్ జాబ్ ట్రైనింగ్‌కెళ్ళాను. ఫస్ట్ డే ట్రైనింగ్‌కెళ్ళంగాల్నే నాకు చెత్త అనిపించింది. అరే నాయన ఈ జాబులు చేయాలా ఏంటి అసలు రావద్దు అనిపించింది నెక్స్ట్ టైమ్ ఆ చేపించిన వర్క్‌ని చూసి. ఎనకాల డిష్ వాషింగ్ చేసేవాడిని. 1 ఇయర్ పాటు అదే చేశానన్నమాట డిష్ వాషింగ్. కానీ ఫస్ట్ డే అనిపించింది నెక్స్ట్ డే నుంచి రావద్దని. దాని తర్వాత ఇంటికెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి ఆటోమేటిక్‌గా వచ్చేసామనమాట. అదంతా డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ కార్ తీసుకున్నాను అనమాట. టొయోటా ఎకో. ఇప్పటికి కూడా గుర్తుంది ఎంత పెట్టి తీసుకున్నానో 3650 బార్గెయిన్ చేసి ఒక పాకిస్తానీ దగ్గర నుంచి తీసుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఈ అన్నకి నాకు జాబ్ ఇచ్చిన అన్నకి ఇంకో స్టోర్ ఉండేది. అది విక్టోరియాలో. అక్కడికెళ్తావా ప్రేమ్? అక్కడికెళ్తే గనుక నీకు అవర్స్ ఎక్కువొస్తాయి. నువ్వు ఇప్పుడు 18 అవర్స్ టు 20 అవర్స్ చేస్తున్నావు. నువ్వు అక్కడికెళ్తే మేనేజర్ గాని అలా అవ్వచ్చు
అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఫిక్స్ అయ్యి హాలిడేసే కదా అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్ళానో, టొయోటా ఎక్కువ వేసుకొని 110 రోడ్లో 110 స్పీడ్ హైవేలో ఆ టొయోటా ఎక్కువ వేసుకొని, ఆ చిన్నగా హ్యాచ్ బ్యాక్ లాగా ఉంటుంది, అది వేసుకొని వెళ్ళాను అనమాట 400 కిలోమీటర్స్. అదేంటంటే ఆ విల్ పవర్ ఉండాలి. నేను ఇప్పటికీ అదే ఫీల్ అవుతా. ఆ విల్ పవర్ వల్లే నేను ఆ రోజు అక్కడికి దాకా వెళ్ళా అని చెప్పేసి ఆ కార్లో వెళ్ళి ఆ నైట్ 10:00కి ఫస్ట్ టైం నాకు ఇంతవరకు హైవే ఎక్కలేదు, ఏమి ఎక్కలేదు. అదే ఆ రోజే ఫస్ట్ టైం అనమాట నేను హైవే ఎక్కడం. వెళ్ళిపోయి అక్కడ 5 వీక్స్ టు 6 వీక్స్ చేశాను. మంచిగా నేర్చుకొని మళ్ళీ ఎడ్లైడ్ వచ్చేసాను. ఎడ్లైడ్ వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాను. 74.5 అవర్స్ నా హైయెస్ట్ అనమాట. వీక్‌కి 74.5 అవర్స్ ఫిజికల్ వర్క్ అటు ఇటు పరిగెత్తా ఉండాలి. అలాంటి స్టోర్స్‌లో వర్క్ చేశాను ఒక 6 వీక్స్. మొత్తం బక్కగా అయిపోయి, స్లిమ్‌గా అయిపోయి ఇటు వచ్చేసా అనమాట. ఇంక నా వల్ల కాలేదు. బాడీ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయే టైంకి ఇక్కడ నాకు ఇంట్లో నుంచి కూడా ప్రెషర్ స్టార్ట్ అయింది. జాబ్ చూసుకో, ఏదైనా మంచి జాబ్ చూసుకో, ప్రొఫెషనల్ జాబ్ కూర్చొని చేసుకోవచ్చు కదా ఏసీ రూమ్‌లో. ఎందుకు నీకు ఇవన్నీ బిజినెస్‌లు, అక్కడికి వెళ్ళి కూడా బిజినెస్ అంటావు, అది ఇది అంటావు, ఎవరిస్తారు డబ్బులు అవి ఇవి అని చెప్పేసి ఇంట్లో కూడా స్టార్ట్ చేశారు. అదే కాకుండా నా సర్కిల్ కూడా ఏంటంటే జాబ్ చేసుకుందాం రా, అదిరా ఇదిరా అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట. నాకు ఇష్టం ఉండేది కాదు. బట్ ఓన్లీ ఒకే ఒక పాయింట్ ఏంటంటే మా అమ్మ నాన్న కోసం వాళ్ళని మైండ్‌లో పెట్టుకొని సరే జాబ్ ట్రై చేద్దామని చెప్పేసి జాబ్ ట్రై చేశా. వితిన్ 15 డేస్ టు 20 డేస్ నాకు జాబ్ వచ్చింది. నేను 300+ కాల్స్ చేసి ఉంటా పార్ట్ టైమ్ జాబ్ కోసం, ప్రొఫెషనల్ పార్ట్ టైమ్ జాబ్ కోసం. ఏమని సెర్చ్ చేసేవాడినంటే మీ అందరికి కూడా హెల్ప్ అవ్వచ్చు ఇది. ఫైనాన్స్ కంపెనీస్ నియర్ మీ, నేను ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చేస్తున్నా కాబట్టి ఫైనాన్స్ కంపెనీస్ నియర్ మీ లేదా అకౌంటింగ్ కంపెనీస్ నియర్ మీ అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసేది కస్టమర్ కేర్ నెంబర్కి. ఇవన్నీ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉండేవి. వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ ఐ నీడ్ ఏ ఇంటర్న్‌షిప్ అని చెప్పి అడిగేవాడిని అనమాట. నాకు ఒక ఇంటర్న్‌షిప్ ఇవ్వగలుగుతారా, నేను ఫ్రీగా వర్క్ చేస్తాను అలా ఇలా అని చెప్పేసి. చాలామంది దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళాను, చాలా రిఫ్యూజల్స్ వచ్చినాయి. దాని తర్వాత ఒక పాయింట్లో మార్ట్గేజ్ చాయిస్ అని చెప్పేసి ఇక్కడ మార్ట్గేజ్ బ్రోకింగ్ ఫర్మ్స్ అనమాట అవి. దాంట్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఆయన ఫ్రమ్ ద ఫస్ట్ డే నాకు పే చేస్తా అని చెప్పాడు. 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాడు. ఆ మూమెంట్లో కొంచెం హ్యాపీ అనిపించింది. సరే ఏదో ఒకటి ప్రొఫెషనల్ జాబ్ కదా అని చెప్పి అనుకున్నా. కరెక్ట్గా వెళ్ళిన 4 వీక్స్ 5 వీక్స్ ఎక్కడికి వెళ్ళినా 5 వీక్స్ లాగానే అనమాట. 5 వీక్స్ వర్క్ చేశా. నాకు సెకండ్ వీక్‌లోనే తెలిసింది నేను వర్క్ చేయలేనని చెప్పేసి ఇక్కడ. ఎందుకంటే ఆ సిస్టమ్ జాబ్, ఆ డెస్క్ ముందు కూర్చొని టైప్ చేసుకుంటా ఇదంతా నా వల్ల కాదు. నాకు మాట్లాడటం ఇష్టము. వెళ్ళి క్లయింట్స్‌తో కానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే జాబ్స్ ఇష్టం అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు. నేను ఆయనకి 5th వీక్‌లో చెప్పాను, సారీ నేను చేయలేను, నా మనసు చంపుకొని చేస్తున్నా, ఇంకా చేయమంటే మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మనసు చంపుకొనే చేస్తా అని చెప్పా. ఈ మాట చెప్పినాక ఎవడు ఉంచుకుంటాడు? మనసు చంపుకొని చేయటం అంటే పూర్తి సాటిస్ఫాక్షన్ పెట్టి చేయవు. ఆ వర్క్ కూడా సగం సగం అయిద్దని చెప్పి వాడికి అర్థమైంది. ఆ మూమెంట్లో నన్ను ఒకటే అన్నాడు, జస్ట్ గెట్ అవుట్ అన్నాడు. డోర్ ఇట్లా తీశాడు. వెళ్ళిపోయా అనమాట. సో ఆ మూమెంట్లో నేను అది అనిపించుకోవడం మంచి పని అయింది. ఎందుకంటే అక్కడే స్టక్ అయిపోయి అరే నేను అదే జాబ్ చేసుకుంటా, నాకు ఇష్టం లేకపోయినా కానీ నాకు అది ఇష్టం లేదు, నేను ఏదైతే సాటిస్ఫై అవుతానో అదే చేయాలి, దాంట్లో ₹1 తక్కువ వచ్చినా కానీ పర్లేదు, కానీ నేను సాటిస్ఫై అవుతా కదా. అప్పుడు డైరెక్ట్గా నేను వెళ్ళింది ఎవరి దగ్గరికంటే సుమంత్ అన్న దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఏదైనా చేయాలన్నా ఇలా జాబ్ రిజైన్ చేసేసి వచ్చేసా, నా వల్ల కావట్లేదు అని చెప్పా. చెప్పగానే ఆ అన్న అప్పుడు ఇచ్చిన ఐడియాస్ ఉన్నాయి, కొన్ని ఐడియాస్. ఆ ఐడియాస్ని పట్టుకొని ఇప్పుడు నా ఫస్ట్ ట్రిప్ టు వియత్నాం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం. చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది ఆ ట్రిప్. క్రాక్స్ తీసుకొచ్చి ఇక్కడ రీసేల్ చేద్దాం అనే ఐడియాతో స్టార్ట్ అయ్యి అది ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ అయినాయి అంటే ఫర్నిచర్ స్టోర్ ఓపెన్ చేయడం, పెద్ద పెద్ద ఫర్నిచర్ స్టోర్స్ విత్ మిలియన్స్ డాలర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట అవన్నీ. అంత పెద్ద ప్రాజెక్ట్స్ అయినాయి. అదే ఏంటంటే బిజినెస్ మైండ్స్ కలిసినప్పుడు నీకు ఆ వైబ్ కానీ లేదా నువ్వు చేసే థింగ్స్ కానీ చాలా పెద్దగా ఉంటాయి అనమాట. నువ్వు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేవు. సో ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా నీలాగా ఉండేలాగా చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బిజినెస్ అంటే ప్యాషన్ అంటే నువ్వు ఆ బిజినెస్ సర్కిల్తోనే ఉండు. డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, బిగ్ బిగ్ థింగ్స్ చేయొచ్చు, ఇలా ఉండిద్ది అనమాట. ఒకవేళ నీ జాబే నీ ప్యాషన్ అనుకో, ఆ జాబ్ చేసే వాళ్ళతో ఆ సర్కిల్తో ఉండు. జాబ్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ నేను ఏమంటున్నా అంటే ఏది ప్యాషన్ అయితే దాంతో ఆ సర్కిల్తో ఉండు. అప్పుడు మాత్రమే నువ్వు గోల్స్ ఈజీగా రీచ్ అవుతావు అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. వియత్నాం వెళ్ళి అక్కడ ఉన్న కంపెనీస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసాము, దాని తర్వాత ఫర్నిచర్ అని ఫిక్స్ అయ్యాము, ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్లాన్స్ గీసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత నేను చైనాలో ఒక ఎక్స్పో ఉండిద్ది అనమాట, బిజినెస్ ఎక్స్పో, కాంటెంట్ ఫేర్ అని చెప్పేసి. దానికి వెళ్ళాము. నేను సుమంత్ అన్న ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఏం చేసామంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేసాం. అసలు ఏంటి, ఏమేమి బిజినెసెస్ ఉన్నాయి, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్లో అసలు ఏం చేయొచ్చు మనం అని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత కట్లరీ తీసుకొని వద్దాం అనుకున్నాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాం కట్లరీ తీసుకొని వచ్చి కట్లరీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి.
అండ్ దేర్ ఆఫ్టర్ మళ్ళీ కట్లరీ డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చైనా వెళ్ళామన్నమాట. ఇది సెకండ్ టైమ్ టు చైనా. చైనా వెళ్ళి మళ్ళీ అప్పుడు ఏం చేసాము, సరే ఇప్పుడు కట్లరీ డిసైడ్ అయ్యాము, అక్కడికి వెళ్ళి ఫైనల్ ప్రైజెస్ మాట్లాడేసి వద్దాం అనుకొని వెళ్ళాము. ఆ ఫైనల్ ప్రైజెస్ మాట్లాడి ఇదంతా మాట్లాడిన తర్వాత మాకు అర్థమైన థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అండ్ ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్ సప్లయర్ ఉన్నాడు. అదే కాకుండా ఇక్కడ రిటైల్ షాప్స్ పెట్టాలి. రిటైల్ షాప్స్ పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ బిజినెస్ ప్లాన్ గీసుకున్న తర్వాత ఇవన్నీ వర్కౌట్ అవ్వదు అని అనిపించింది అనమాట. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 1 year ఆఫ్ టైం స్పెండ్ చేసాం దీని మీద. 1 year ఆఫ్ టైం స్పెండ్ చేసిన తర్వాత కూడా దీని లోపల నుంచి ఏం అవుట్పుట్ రాలేదు. కానీ చాలా థింగ్స్ నేర్చుకున్నాం. అసలు ఎలా ఉంటాయి, అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, అసలు ఏం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇవన్నీ లెర్నింగ్సే. నేను చెప్పే థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు లెర్నింగ్, ఏదో ఒక లెర్నింగ్ ఇస్తుంది. అంతేగాని ఇది వేస్ట్ అది వేస్ట్ అని వదిలేయకండి. అండ్ దేర్ ఆఫ్టర్ ఇప్పుడు మాకు తెలుసు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో మాకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. మాకు ఆల్రెడీ సప్లయర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏ ప్లేసెస్కి వెళ్ళాలో తెలుసు, ఇవన్నీ తెలుసు అనమాట. మీన్ టైంలో మేము ఏం ఎత్తుకుతున్నాం అంటే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న టైంలో లిక్కర్ షాప్ వచ్చిందనమాట. సుమంత్ అన్న సపోర్ట్ వల్ల ఆ అన్నయ్య చెప్పాడు, సరే ప్రేమ్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకో, ఒక 10% తీసుకోనో లేకపోతే ఎంతో కొంత తీసుకొని పెట్టుకుందు కానీ దీంట్లో ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేయి ఏదో ఒక బిజినెస్ అని చెప్పి ఆయన సపోర్ట్ చేశాడనమాట. సో అలా నేను ఫస్ట్ బిజినెస్ అక్కడ ఎల్ఏడ్లో స్టార్ట్ చేశాను, లిక్కర్ షాప్. నేను తాగను, ఏం చేయను, కానీ ఓన్లీ అమ్ముతా అనమాట. దాని తర్వాత కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ చూసాము. నా ఫ్రెండ్స్కి కానీ లేదా నాకు కానీ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఏది సెట్ అవ్వట్లేదు. బికాస్ ఆ ఫైనాన్షియల్స్ కానీ అవి అన్నీ టెంప్లెట్ సెట్ అవ్వట్లేదు మనకి. ఇంకా ఫ్యూచర్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరికైతే బిజినెస్లో ప్యాషన్ ఉందో నేను చెప్పేది ఓన్లీ ఒకటే థింగ్, మీరు గివ్ అప్ ఇవ్వకండి. ఆ బిజినెస్ మీద ఆ ప్యాషన్ అంతే పెట్టుకోండి. 100% ఎప్పుడో ఒకసారి వర్కౌట్ అవుతుంది. నన్ను ఇండియాలో ఉన్నప్పుడు అంతమంది అన్నిసార్లు తిట్టేవాళ్ళు, ఏంటి ఆలుగడ్డలు అమ్ముకుంటావా, టమాటాలు అమ్ముకుంటావా, అది ఇది అని చెప్పి తిడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే ఆ బిజినెస్ బాగుందా అక్కడ, అవునా మా పిల్లల్ని కూడా బిజినెస్ చేపిస్తా అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. మీరు ఎలా తీసుకుంటారు అనేదే పాయింట్. చేసా డిఫరెంట్ థింగ్స్ చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ రోజు అక్కడ బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టే అవన్నీ చేసా కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయగలిగాము. అండ్ ఆ బిజినెస్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో అలా కొలాబ్ అవ్వగలిగాం అనమాట. సో ఎప్పుడైనా కానీ మీకు బిజినెస్ కనుక ఇన్స్పిరేషన్ అయితే, ప్యాషన్ అయితే కనుక 100% దాని మీద స్టిక్ అవ్వండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. నేను కూడా అదే చెప్తా. ఇప్పుడు నాతో ఉంటే 6 months 100% వాళ్ళు కూడా బిజినెస్ మైండ్ సెట్‌కి మారిపోతారనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా రూమ్‌మేట్స్ ఉన్నారు. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు జాబ్ అనేవాళ్ళనమాట. నాతో ఉండటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వితిన్ 6 monthsలో వాళ్ళు కూడా చేంజ్ అయిపోయి వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే మీ సరౌండింగ్స్ మంచిగా ఉంటుందో అప్పుడు మీరు ఏదైనా సాధించొచ్చు. ఎంత పెద్ద థింగ్ అయినా సాధించొచ్చు అనమాట. 2 yearsలో ఎన్ని చేశానో నాకే తెలీదు. లిటరల్‌గా చాలా కష్టాలు పడ్డాను నేను కూడా. ప్రతి ఒక్కళ్ళు పడతారు కష్టాలు. చాలా కష్టాలు పడాల్సి వస్తది కూడా. ఎప్పుడైతే ఆ కష్టాలు పడతారో దాని నుంచే మీరు నేర్చుకుంటారో, అది లేకపోతే రాదు, నేర్చుకోలేరు ఏది. అలా మీకు పూల పానుపులాగా ఉంటే ఏం నేర్చుకోలేరు. సో పడండి, కష్టపడండి. మీకు ఎంత వీలైతే అంత కష్టపడండి. దానికి ఫ్రూట్స్ ఫ్యూచర్లో వస్తాయి. నేను ప్రీవియస్‌గా బిజినెసెస్ చేశా కాబట్టి దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆ క్యాలిక్యులేషన్స్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి, దాని మీద ప్యాషన్ ఉంది కాబట్టి నేను బిజినెస్ మేనేజ్ చేయగలుగుతున్నా. అది ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి బిజినెస్ ఓపెన్ చేసే వాళ్ళందరూ చాలామంది గుజరాతీస్‌ని చూస్తా, వాళ్ళకి అది పిచ్చి, ప్యాషన్. వాళ్ళు చదువుకోవడానికి కాదు, బిజినెస్ ఓపెన్ చేయడానికే వస్తారు, కాలేజ్ చేంజ్ అయిపోతారు, డైరెక్ట్‌గా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసేసుకుంటారనమాట. వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చిన్నదైనా, పెద్దదైనా అని చూడరనమాట. నా దగ్గరికి ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా బిజినెస్ ఐడియాస్ తీసుకొని వస్తారంటే కనుక తీసుకొని రండి. ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ అనమాట. నేను చాలా ఇష్టం నాకు ఆ కమ్యూనిటీ బిల్డ్ చేయటం, బిజినెస్ కమ్యూనిటీ బిల్డ్ చేయటం. అండ్ వి విల్ డూ టుగెదర్. అండ్ అదే కాకుండా కొత్తగా ఇది స్టార్ట్ చేసాం ఎడ్లైడ్ ఆటగాళ్ళు అని చెప్పేసి సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్కి. చాలామంది స్టార్ట్ చేసినప్పుడు ఏదో అనుకున్నారు, ఏదో బిజినెస్ అది ఇది అనుకున్నారు. ఈ జర్నీలో నేను చెప్పిన కష్టాలు ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద లోన్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, నాకు పార్ట్ టైం దగ్గర నుంచి, ఈ కష్టాలు ఎవరికి రాకూడదని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట. ఎడ్లైడ్ ఆటగాళ్ళు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటుందన్నమాట. ఎడ్లైడ్ గురించి కానీ లేదా వీసాస్ గురించి కానీ వీటన్నిటి గురించి. అండ్ నేను ఇంకా చాలా మాట్లాడాలి మీతో, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఎట్ లాస్ట్ నాకు ఓన్లీ ఒకటే థింగ్ కావాలి, మా అమ్మ నాన్న ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నేను ఏం చేసినా వాళ్ళ కోసమే. బికాజ్ 48 years వాళ్ళు మమ్మల్ని కష్టపడి ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా తెచ్చారు. ఒక్కరోజు కూడా వాళ్ళు ఏం ఆశించకుండా. కానీ ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఇప్పటి నుంచి మేము టేక్ కేర్ చేయాలి వాళ్ళని. వాళ్ళకి ఉండదు, ఇండిపెండెంట్గా ఉందామనే ఉంటుంది. ఇప్పుడు కూడా మా అమ్మ నాన్నకి నేను ఇండిపెండెంట్గానే బతుకుతూ ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, బిజినెసెస్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు.
బట్ మాకేముంటుందంటే పిల్లలుగా నాకేముంటుందంటే నేను ఏదో ఒక హెల్ప్ చేయాలి, వాళ్ళు ఇంత చేశారు, నేను ఏదో ఒకటి చేయాలి, గివ్ బ్యాక్ ఇవ్వాలి, ఇప్పటి నుంచైనా హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు అని చెప్పేసి ఉంటుంది. దీని ఒక్కదాని కోసం నేను వర్క్ చేస్తున్నా, ఇప్పటికీ నేను దాని ఒక్కదాని కోసం వర్క్ చేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా చెల్లికి కానీ థ్యాంక్ యూ అనమాట. ఆమె చేసిన సపోర్ట్ కానీ ప్రతి ఒక్కటి చాలామంది సపోర్ట్ చేశారు నాకు. అండ్ నా ఫ్రెండ్ చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, సౌందర్య శెట్టి అని చెప్పేసి. ఆమె ఇంకా బాగా హెల్ప్ చేసింది నాకు, నా ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ. నా లైఫ్లో ఒక పిల్లర్ అంటే సౌందర్య శెట్టి. మా అమ్మ నాన్న మా చెల్లి మా ఫ్యామిలీ తర్వాత సౌందర్య అనే ఆమె నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు కూడా అలానే మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, ఒకవేళ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎడ్లైడ్ ఆటగాళ్ళని సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఎడ్లైడ్ రావాలంటే కాంటాక్ట్ అవ్వండి, మాకు తోచిన హెల్ప్ మేము చేస్తాము. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.